ఆత్మీయ జీవితములో ఆదివారమును నిర్లక్ష్యముగా ఎంచువారు వారి ఆత్మీయ జీవితమును కూడా నిర్లక్ష్య వైఖరితో నడుస్తున్నారు, అవలంబిస్తున్నారు. ఆత్మీయ జీవితంలో నీ యొక్క నిర్లక్ష్య వైఖరి నీ యొక్క జీవితమును ఎంతగానో ప్రమాదకరమైన స్థాయిలోనికి నడిపిస్తుంది. జాగ్రత్త కలిగిండు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఇక విశ్రాంతి దినమును దేవునికి సన్నిధానములో మనం ఆరాధన చేయడానికి, దేవునికి చిత్తమును ఎరగడానికి, దేవునికి చిత్తం ఏమై ఉందో మనము ఈ అర్హత లేని వారమి ఇంత గొప్ప భాగ్యము పరిశుద్ధమైన జనాంగమగా, పరిశుద్ధమైన దేవుని బిడలమగా మనము జీవితం జీవించడానికి దేవుడు భాగ్యమునిచ్చారు. ఈరోజు నీ వస్త్రాలు పరిశుద్ధంగా ఉంటున్నాయి. నీ హృదయం ఎలా ఉంటుంది? నీ హృదయము నీవు దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతున్నారా? జీవితం జీవించగలుగుతున్నారా? ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు మనకు పరిశుద్ధతనే బోధించి ఉన్నారు. పరిశుద్ధమైన మార్గంలో నడవమన్నారు, పరిశుద్ధమైన మార్గంలో జీవితం జీవించమన్నారు. ఒకవేళ నీ చేతులైనా నీ కాలైనా ఏదైనప్పటికీ నేను లోకంలోనికి నడిపించేదిగా ఉంటే దానిని నీ నుండి తీసి పారవేయమంటున్నారు. దేవుని బిడలారా, దేవుడు పరిశుద్ధతను అంతగా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. నీ జీవితమును పరిశుద్ధమైన దేవునికి అప్పగించుకో.